శ్రీకాంత్ గారికి చెప్పాను, నేను అవసరం అయితే చెప్పన్నా, నేను వస్తా మీకోసం. నేనున్నాను. సార్ బిజీగా ఉన్నారు, ఎలక్షన్ కదా, ఆయన ఇంటే ఉన్నారు, నేను మీకోసం ఉన్నాను. ఎప్పుడు రేపే రమ్మంటే కూడా బయలుదేరి వస్తా. మీరేం భయపడద్దు, నేను వస్తా, కూర్చుని ఏం చేయాలో చేస్తా. సరేనా? పాపకి ఇవ్వమ్మా, పాప కొంచెం నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, నువ్వే ధైర్యంగా ఉండి అందరూ ఆ పెద్దవాళ్ళందరూ చూసుకో. అవసరం అయితే చెప్పు, శ్రీకాంత్ గారు చెప్పు, నేను వస్తా అక్కడికి. వచ్చి మీ దగ్గర కూర్చొని చేస్తాను, మీతో పాటు మన ధర్నా చేద్దాం, మనం కూడా జస్టిస్ తెచ్చుకుందాం. లేకపోతే మేము ఎలక్షన్ బాయ్కాట్ చేస్తాం మేడం. మీరు బాయ్కాట్ చేస్తే అక్కడ వాళ్ళే వస్తారు, మీరు బాయ్కాట్ అనేది చెప్పకూడదు. ఎంతైనా సరే ధైర్యం చేసి మనం వెళ్ళాలి, ఎవరు వస్తారో చూస్తాను. ఓకే మేడం. ఎందుకు మనం బాయ్కాట్ చేయాలి? మీరు బాయ్కాట్ చేస్తే మీకు స్వాతంత్రం రాదు, ఈ రాక్షసులు గాడిదలు పరిపాలిస్తారు. ఓకే మేడం. మీరు ఇవన్నీ చెప్పకండి, ధైర్యంగా వెళ్ళండి. ఎక్కడికక్కడ శ్రీకాంత్ గారు లీడర్లు పెట్టమంటే వాళ్ళు నడుస్తారు, వాళ్ళతో పాటు మీరు నడవాలి. మనం డెమోక్రసీ, మన స్వేచ్ఛ స్వాతంత్రం మనం తెచ్చుకోవాలి, భయపడకూడదు. ఓకే మేడం. మీరు ధైర్యంగా ఉండి, అవసరం అవుతే శ్రీకాంత్ చెప్తాను, నేను బయలుదేరి వస్తాను మీకోసం. జాగ్రత్తగా ఉండండి అమ్మా. నేను శ్రీకాంత్ ఎప్పుడు టచ్ లో ఉంటాను సార్ తో. ఈ చూసుకోండి, నిజంగా ఉన్నా ఎనీథింగ్ నీడెడ్ ఐ విల్ షూర్లీ కమ్. డెఫినెట్లీ మా నీడెడ్ ఐ విల్ టెల్ యు. యా ప్లీజ్ టెల్ మీ, ఐ విల్ కమ్. నేను ఉంటాను. ఆ ప్రజల కోసం ఆయన సార్ ఎన్నుకుంది ఆ ధైర్యంతోనే కదా, ఆయన మీద నమ్మకంతోనే కదా. ఆయన బిజీగా ఉంటే నేను వస్తా. అట్లాగే ఏం పర్వాలేదు, నేను వాళ్ళ కోసం ఉంటాను. ఓకే శ్రీకాంత్ గారు, నమస్కారం. కాల్ మీ బ్యాక్ అండి. షూర్ థ్యాంక్ యూ. షూర్ అండి, థ్యాంక్ యూ. మా కోడల్ని, మా మనవడిని దూరి గనుక చేసుకొని తిరుగుతా, ఆ పక్క ద్వారా ఈ పక్క ద్వారా వచ్చినారంటే కాదు, ఏదైతే మా మర్చిపోయిన నుంచి చీరలంతా ఇచ్చి రాని ఎవరు పిలుస్తావో పిలి చూస్తామా, పోలీసు వాళ్ళు వస్తారా రాని, వీళ్ళు వస్తారా రాని, కనపడ రాలే, ఏ వచ్చినా నేను ఏం చేయలే రాలే చూస్తాము అని మాట్లాడతారు. ఏం చేసేది దీనికి న్యాయం ఏం లేదా? మీరేం భయపడాల్సిన అవసరం లేదమ్మా, కేసు పెట్టాము, ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేస్తున్నారు. కేసు రిజిస్టర్ చేశారు ఆల్రెడీ. ఈఎస్పీ గారు ఆల్రెడీ టికెటింగ్ కూడా పెట్టారు. పోలీసు వాళ్ళు తిరుగుతా ఉంటారు రాత్రిపూట కూడా. నేను అదే చెప్తున్నా, పోలీసు వాళ్ళు ఆల్రెడీ రాత్రిపూట పెట్రోలింగ్ కూడా వస్తారు, జీప్ వేసుకొని తిరుగుతానే ఉంటారు ఈ ఏరియాలో. టికెటింగ్ అని పెట్టారు, అంటే ఒకరో ఇద్దరు కానిస్టేబుల్ లో వచ్చి ఏఎస్ఐ వాళ్ళందరూ ఉంటారు. ముందే ఒక 2-3 రోజులు అన్ని మానిటర్ చేసి సర్దుబాటు అయిన దాకా ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. నేను ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, భువనమ్మకు చెప్పాను, భువనేశ్వరమ్మ ఆవిడ మీతో మాట్లాడతాను, నేను వాళ్ళతో మాట్లాడి ఇట్లా ఆడవాళ్ళని కూడా కొట్టారమ్మంటే ఖచ్చితంగా నేను మాట్లాడి ధైర్యం చెప్తాను, దానికి చర్యలు తీసుకోవాలి కూడా మన విద్యార్థి.